నార్మల్ గా పార్టీలు ఒక దాంట్లో మరొకటి పార్టీ విలీనం అవుతుంటాయి. అలా విలీన ప్రక్రియ అనేది కామన్. జాతీయ పార్టీలో ప్రాంతీయ పార్టీల విలీనం ఇప్పటి వరకు చూసాం. కానీ ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీ విలీనం అంటూ కొత్త ప్రచారం నడుస్తుంది. మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం? అసలు విలీనమయ్యే పార్టీ ఏంటి? ఏ పార్టీలో ఇంకే పార్టీ విలీనం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి బాల్యం నుంచి తండ్రిని ఫాలో అవుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనే కుటుంబంలో గడిపారు ఆయన. 1978లో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారిగా రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు. అది మొదలు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితి మారింది. 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు రాజశేఖర రెడ్డి. తండ్రి గెలుపు కోసం కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి. 2009లో అనూహ్యంగా కడప నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. 2010లో తండ్రి అకాల మరణం తర్వాత అదే కాంగ్రెస్ పార్టీని విభేదించడం ప్రారంభించారు. అంతవరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకునే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి తండ్రి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగించాలని భావించిన జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా అడ్డగించింది కాంగ్రెస్ పార్టీ. అవమానాలకు గురి చేసింది. అక్రమంగా కేసులు నమోదు చేసి జైల్లో కూడా పెట్టింది. అయితే తన కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ను మొత్తం తన పార్టీలోకి తెచ్చేశారు. తన వెంట వచ్చిన కాంగ్రెస్ సీనియర్లకు మరోసారి అవకాశం ఇచ్చి రాజకీయంగా అందలం ఎక్కించారు. కానీ వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయిన వారిని ఇప్పుడు మరోసారి ఆహ్వానించి వైసీపీలోకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇకపోతే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఈ క్రమంలో చాలా మంది పార్టీ నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను ఆహ్వానించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది సీనియర్ మోస్ట్ లీడర్లకు స్వయంగా ఆయనే ఆహ్వానిస్తున్నారు. అందులో భాగమే మాజీ పీసీసీ చీఫ్ సాకేత్ శైలజానాథ్ వైసీపీలో చేరడం. ఆయన వైసీపీలో చేరిన క్రమంలో మిగతా కాంగ్రెస్ సీనియర్ల సైతం వచ్చేస్తారని శైలజానాథ్ చెప్పుకొచ్చారు. వైసీపీలో చేరే కాంగ్రెస్ సీనియర్ల జాబితా ఎక్కువే. ముఖ్యంగా ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ, ఇలా చాలా మంది నేతలు ఇప్పుడు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. సరైన ముహూర్తం చూసుకొని వారు సైతం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే మొత్తం ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మారినట్లు కనిపిస్తున్నారు. ఎంతలా మారారు అంటే తనను నిత్యం ద్వేషించే కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి లాంటి వారిని సైతం పార్టీలోకి ఆహ్వానించేదాకా మారిపోయారనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని వైసీపీలో విలీనం చేస్తారేమోనన్న అనుమానం కలిగేలా ఉంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం అంటూ ప్రచారం జరిగినా ఇప్పుడు రివర్స్ ప్రచారం జరుగుతుండడం విశేషం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.